గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారతదేశ డొమెస్టిక్ విమాన రంగంలో దాదాపుగా 60% వాటా కలిగి ఉన్నటువంటి ఇండిగో విమానాలు రద్దు అనేది ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రయాణికుల్లో ఇప్పటికీ అయితే అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికీ అవి పునరుద్ధరిస్తారు అనేటువంటి విషయం తెలియక రద్దయినటువంటి విమానాలకు సంబంధించి బుక్ చేసుకున్నటువంటి టికెట్ల డబ్బులని వాపస్ చేస్తాము అని ఇండిగో యాజమాన్యం ప్రకటించినప్పటికీ కూడా ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేశారు అనేటువంటి విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇండిగో వ్యవహారం అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో విమానాలు రద్దై ప్రయాణికులు అసౌకర్యం కలిగించారని న్యాయస్థానంలో ఒక పిటిషన్ ని దాఖలైంది. ఈ పిటిషన్ ని సుప్రీం ధర్మాసనం స్వయంగా విచారణ చేపట్టి స్టేటస్ రిపోర్ట్ సమర్పించేలా పౌర విమానయాన శాఖతో పాటుగా డీజీసీఏకి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా పిటిషనర్ అటు సివిల్ ఏవియేషన్ తో పాటుగా డీజీసీఏకి సంబంధించి యాక్చువల్గా ఏం జరిగింది, చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టును అయితే అభ్యర్థించారు ఆ పిటిషనర్. ఇండిగో సంస్థ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ FDTL ని పాటించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అనేటువంటి దాంతో పాటుగా దానికి సంబంధించి ఇప్పటిదాకా అయితే నిధులకు సంబంధించి లోపం అనేది వినిపించింది, నిధుల లేమి వల్ల అనేది. కానీ కాదు, అందులో సరికొత్తగా వచ్చినటువంటి ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నియమాలను అమలు చేయడంలో ఇండిగో విఫలమైంది కాబట్టి విమానాలు రద్దయ్యాయి అనేటువంటి మాటని పిటిషనర్ సుప్రీంకోర్టులో వివరించారు. దీంతో ఇండిగో ప్రయాణికుల హక్కులను ఉల్లంఘించినట్లు అవుతుంది అనేటువంటి మాటను కూడా చెప్పారు. సో ప్రయాణికులకు ఉండాల్సినటువంటి కొన్ని హక్కులు అనేవి ఉంటాయి, వాటన్నిటిని ఇండిగో నియంత్రించింది, ఎట్ ద సేమ్ టైం దానికి సంబంధించి హక్కులని ఉల్లంఘించింది అనే మాట. ఈ నేపథ్యంలోనే ఇండిగో విమానాల సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకుంది సుప్రీంకోర్టు. ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అత్యవసర విచారణ కోసం పిటిషనర్ న్యాయవాదిని తన నివాసానికి పిలిపించి మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక సమాచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇదే అవకాశంగా ఇతర ప్రైవేట్ విమానయాన సంస్థలు కూడా విపరీతమైనటువంటి రేట్లను పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 1,00,000కు పైగా ఈ టికెట్ రేట్లు అనేవి ఇప్పుడు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇండిగో విమానాల రద్దు ఎఫెక్ట్ అనేది కీలకమైనటువంటి విమానాశ్రయాల మధ్య ఎక్కువగా రద్దీ ఉండేటువంటి ప్రాంతాలు రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్య ఇతర విమానయాన సంస్థలకి అది విపరీతమైనటువంటి లాభాలను తెచ్చిపెట్టే పరిస్థితిగా మారింది. అందులోనూ ప్రధానంగా ఢిల్లీ టు బెంగళూరు ప్రయాణించడానికి మామూలుగా అయితే బిజినెస్ క్లాస్ కాకుండా ఎకానమీ క్లాస్ కూడా ₹1,00,000కు పైగా ఉండడం అనేది ప్రయాణికులకి ఇప్పుడు షాక్ గురి చేస్తుంది. ఒక రకంగా ఇండిగో వల్ల అసహనానికి గురైనటువంటి ప్రయాణికులకి ఇతర విమానయాన సంస్థల నుంచి ఇప్పుడు షాక్ తో పాటుగా ఆగ్రహం కూడా కలుగుతోంది. దేశీయ విమానయాన రంగంలో గత కొన్ని రోజులుగా ఈ క్యాన్సిలేషన్స్ అనేవి కొనసాగుతూ వస్తున్నాయి. అందులో ప్రధానంగా ఇండిగోకి సంబంధించి 1,232 విమానాలు ఇప్పటిదాకా రద్దయినట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అటు ప్రయాణికులతో పాటుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నటువంటి ఇతరులు కూడా, అందులోనూ పర్టికులర్ గా ఇప్పుడు శబరిమలకి పీక్ టైం కావడంతో అక్కడికి వెళ్లేటువంటి భక్తులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలోనే ఇతర విమాన సర్వీసులకి విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితులు అనేవైతే కనిపిస్తున్నాయి. టికెట్ ధరలని భారీగా పెంచాయి. సాధారణంగా ఉండాల్సినటువంటి టికెట్ ధర కంటే 3 నుంచి 10 రెట్లు అనేది విపరీతంగా ఈ రేట్ అనేది పెరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రధాన నగరాల మధ్య ఒక్కరోజు ప్రయాణానికి, అది కూడా 1-2 గంటల ప్రయాణానికి దాదాపుగా ₹1,00,000 వరకు టికెట్ రేట్లు పలుకుతున్నాయి.
అందులో ఒక్కసారిగా ఆకాశంలో ప్రయాణం కాదు, టికెట్ రేటే ఆకాశానికి పెరిగింది, ఆకాశానికి చేరుకుంది అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. శుక్రవారం నిన్న ఉన్నటువంటి ధరల్ని చూస్తే యాక్చువల్గా ఒక్కొక్కటి హైదరాబాద్ నుంచి బెంగళూరు కావచ్చు, లేకుంటే బెంగళూరు నుంచి చెన్నై కావచ్చు, అందులోనూ ఢిల్లీ నుంచి చెన్నై, ఢిల్లీ నుంచి హైదరాబాద్, ఇలాంటి తక్కువ దూరం ప్రయాణించేటువంటి ఆ జర్నీస్తో పాటుగా లాంగ్ డిస్టెన్స్ ఢిల్లీ నుంచి బెంగళూరు లేకుంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్, ఇలాంటి వాటికి కూడా నిన్న ఆల్మోస్ట్ 50 నుంచి 75 వేల రూపాయల వరకు పలికితే ఇప్పుడు అది ఈ రోజుకి 1,00,000 రూపాయలు దాటినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు విమాన టికెట్ ధర 1,02,000 రూపాయలు ఉంది. చెన్నై ఢిల్లీ మార్గంలో టికెట్ ధర 90,000కు చేరుకుంది. అలాగే ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లాల్సినటువంటి విమానాలు 55,000కు ఉంటే ఇతర విమానయాన సంస్థల ధరలు కూడా ఆల్మోస్ట్ 20,000 నుంచి 40,000 మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా అయితే ముంబై నుంచి శ్రీనగర్ మార్గంలో వెళ్లేటువంటి ఫ్లైట్ల ధరలు 10,000 వరకే ఉంటే అది 62,000కు పెరిగింది. ఇక రౌండ్ ట్రిప్ అంటే టు అండ్ ఫ్రో అనేది చూసుకుంటే 92,000 వరకు పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇదే పరిస్థితి హైదరాబాద్ మార్గంలో కూడా విపరీతంగా ఉంది. ఎయిర్ ఇండియా విమాన టికెట్ ఢిల్లీ నుంచి హైదరాబాద్కి 33,000 రూపాయలకు చేరుకుంది. అదే సాధారణమైనటువంటి రోజుల్లో అంటే ఇంత ఈ రద్దీ లేకుండా ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 నుంచి 7,000 వరకు ఉండేటువంటి ఈ టికెట్ ధర హైదరాబాద్ నుంచి ఢిల్లీ అనేది ఇప్పుడు అది 35,000 33,000 మధ్యలో కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా ఈ టికెట్ల రేట్లు ధర తగ్గడం అనేది కనిపించట్లేదు. అందులోనూ డిసెంబర్ 7 అంటే రేపు ఢిల్లీ చెన్నై ఎకానమీ క్లాసులో ఆ టికెట్ ధర 53,000 రూపాయలుగా కనిపిస్తోంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ లో కనీస ధర అనేది 25,000 రూపాయలుగా ఉంది. సో ఈ విపరీతమైనటువంటి ధరలు పెరిగినటువంటి నేపథ్యంలో చాలా వరకు ప్రయాణికులు క్యాన్సిల్ చేసుకుంటున్నారు తమ ప్రయాణాల్ని అని ఐడెంటిఫై చేసినటువంటి ఇండియన్ రైల్వే ఇప్పుడు ఒక శుభవార్తని ప్రయాణికులకు అందిస్తోంది. అందులోనూ పర్టికులర్గా ఇండిగో విమానాల రద్దుతో విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది. అందులో ప్రయాణికుల్లో అసహనం ఉంది, అసౌకర్యం కలుగుతోంది, ఆగ్రహావేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా కీలకమైనటువంటి నగరాల మధ్య ఇతర విమానయాన సంస్థలు కూడా విపరీతమైనటువంటి రేట్లు పెంచినటువంటి పరిస్థితుల్లో కీలక నగరాల మధ్య నడిచేటువంటి 37 ప్రీమియం రైళ్లకి 116 అదనపు బోగీలను కూడా ఏర్పాటు చేసింది. దక్షిణ రైల్వే పరిధిలో ఏకంగా 18 రైళ్లకి ఈ బోగీలని అటాచ్ చేశారు. డిసెంబర్ 6 నుంచి అంటే ఈ రోజు నుంచే ఈ అదనపు కోచ్లు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలి అని రైల్వేస్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తోంది. నిర్వహణ లోపం కారణంగా ఇండిగో విమానాలు అనేవి రద్దవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలను అటు ఇతర విమానయాన సంస్థలు ఇటు రైల్వే సంస్థ కూడా ఏర్పాటు చేసింది. ఆ నేపథ్యంలోనే వందల సంఖ్యలో ఇలా విమానాలు రద్దవుతున్నాయి. కాబట్టి రైల్వే శాఖ ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందులోనూ ప్రయాణికులు ఇతర విమానయాన సంస్థల చేతుల్లో దోపిడీకి గురవుతున్నాయి. ఆ దిశలో ఉన్నప్పుడే రైల్వే శాఖ ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతోంది. సో డిమాండ్ అధికంగా ఉన్న మార్గాల్లో అదనపు స్లీపర్ క్లాస్ కోచ్లని చైర్ కార్లని కూడా జత చేస్తోంది. డిసెంబర్ 6 నుంచి ఇవి ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అనౌన్స్ చేశారు. దీంతో పాటుగా ఉత్తర రైల్వే దక్షిణ రైల్వేతో పాటుగా ఉత్తర రైల్వే కూడా 8 రైళ్లలో బోగీలను పెంచారు. కొన్ని రైల్స్ కి సంబంధించి థర్డ్ ఏసీ చైర్ కార్ కోచ్లను కూడా అదనంగా జత చేశారు. పశ్చిమ రైల్వే విషయానికి వస్తే 4 రైళ్లకు థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ కోచ్లను యాడ్ చేశారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఈ రోజు నుంచి 2025 డిసెంబర్ 6 నుంచి 10వ తేదీ వరకు 5 ట్రిప్పులను అదనంగా సెకండ్ ఏసీ కోచ్లతో యాడ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీటికి సంబంధించి రైల్వే శాఖ కొన్ని నెంబర్లను కూడా ఇచ్చింది. వాటి నేపథ్యంలో ఈ ట్రైన్స్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వాటికి కాల్ చేసి తెలుసుకోవచ్చు అంటూ కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఇచ్చింది. యాక్చువల్ గా ఇదంతా ఎందుకు వచ్చింది? కేవలం నిధుల సమస్యనా లేకపోతే విధులకి సంబంధించినటువంటి సమస్యనా అంటే ప్రధానంగా ఇండిగో తీసుకున్నటువంటి చర్యలు, అక్కడ చేసినటువంటి తప్పు వల్ల ఇదంతా జరిగింది. పైలట్లు తమంతట తాముగా విమానాలను నడపలేము అని చేతులెత్తేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కూడా ఇండిగోనే అనేది కనిపిస్తోంది. ఇందులోనూ సరికొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నిబంధనలు, అది కూడా ఈ నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చినటువంటి నిబంధనలు, పైలట్ల కోసం కొత్తగా పెట్టినటువంటి నిబంధనలను ఇండిగో
ప్రాపర్ గా అర్థం చేసుకోలేకపోయింది. వాటిని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవడంలో పైలట్లకి సంబంధించి విధి నిర్వహణకి సంబంధించి టైమింగ్స్ ని ప్రాపర్ గా అడ్జస్ట్ చేయకపోవడం వల్ల వచ్చినటువంటి నిర్ణయంగా భావిస్తున్నారు. దీంతో పాటుగా ఉండాల్సినంత సిబ్బంది లేకపోవడం వల్ల ఓవర్ బర్డెన్ అనేది కూడా పడుతుంది అన్నది. సో వీకెండ్స్ లో వాళ్ళకి ఇప్పటిదాకా 36 గంటల ఒక బ్రేక్ అనేది ఉండేది. కేంద్ర ప్రభుత్వం దాన్ని 48 గంటల బ్రేక్ తీసుకొచ్చింది. అంటే 1.5 రోజు ఉండాల్సింది 2 రోజుల వరకు బ్రేక్ అనేది ఇచ్చింది. వాళ్ళకి వారాంతంలో వీక్ ఆఫ్ లాగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. బట్ ఇండిగో అవన్నీ కల్పించలేకపోయింది అనే నేపథ్యంలోనే ఈ సమస్య తలెత్తింది అనేటువంటి మాట. కావలసినంత మంది పైలట్లు ఉన్నారు, కాకపోతే వారిని ప్రాపర్ గా ఉపయోగించుకోలేకపోవడం వల్ల అందులోనూ వచ్చినటువంటి సరికొత్త రూల్స్ ఉక్కిరి పిక్కిరికి గురి చేస్తున్నాయి అనేటువంటి మాటతో సరైనటువంటి ప్రణాళిక ఇండిగో వేసుకోకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నవంబర్ నుంచి అమల్లోకి వచ్చేలా కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. అది ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ FDTL గా చెప్తుంటారు. దీనివల్ల పైలట్లకి క్రూ సిబ్బంది అనేది వాళ్ళు ఫాలో అవ్వాల్సినటువంటి టైం టేబుల్ షెడ్యూల్స్ కి సంబంధించి ఉంటుంది. సో వారికి ఇవ్వాల్సినటువంటి రెస్ట్ సమయం ప్రాపర్ రెస్ట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి విమానాన్ని నడిపినప్పుడు వాళ్ళు వందల మంది ప్రయాణికుల్ని డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. విపరీతమైనటువంటి ఒత్తిడికి కూడా గురవుతూ ఉంటారు. సరైనటువంటి రెస్ట్ లేకపోవడం వల్ల నిద్రలేమి అనేది వస్తుంది. ఒత్తిడి ప్రభావం వల్ల తప్పులు ఏమైనా జరుగుతాయేమో అనే ఉద్దేశంతో ప్రాపర్ గా రెస్ట్ సమయాన్ని FDTLA నిర్ణయించింది. దీంతో పాటుగా డ్యూటీ గంటలపై పరిమితులను కూడా ఉంది. ఇది నవంబర్ 2025 నుంచి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత ఇండిగో మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించింది. అదే నేపథ్యంలో దేశంలో 60% పైగా డొమెస్టిక్ రంగంలో ప్రయాణికులకు సంబంధించి వాటాని కలిగి ఉన్నటువంటి ఇండిగో దాదాపుగా 2200కు పైగా విమానాలని ప్రతిరోజు నడుపుతోంది. ఈ కొరత వల్ల వేలాది మంది ప్రయాణికులు అయితే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. సో FDTL నియమాలు 2 దశల్లో ఉన్నాయి. అంటే జూలైలో 2025లో ఒక ఫేజ్ లో స్టార్ట్ అవుతాయి, నవంబర్ 2025లో ఇంకొక ఫేజ్ లో స్టార్ట్ అయ్యాయి. ఇందులో పైలట్లకి వారానికి 36 నుంచి 48 గంటల రెస్ట్ అనేది ఉంటుంది. రెడ్ ఐ అంటే రాత్రి వేళల్లో ప్రయాణించేటువంటి విమానాలకు సంబంధించి డ్యూటీ గంటలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి అనేది ఉంది. లీవ్ను వీక్లీ రెస్ట్ గా లెక్కించకుండా నిషేధం వంటివి. ఒకవేళ సడన్ గా ఎమర్జెన్సీ ఏదైనా వచ్చి వాళ్ళు లీవ్ తీసుకుంటే దాన్ని వీక్లీ రెస్ట్ అనేది పరిగణించేవాళ్ళు, దాన్ని అలా పరిగణించకూడదు అని FDTL నియమాల్లో కూడా ఉంది. ఇది పైలట్ల ఆరోగ్యం వారి భద్రత కోసం తీసుకునే చర్య. వాళ్ళ పైలట్ల ఆరోగ్యం భద్రత అంటే అటు ప్రయాణికుల మీద కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి FDTL ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఇదే FDTL నిర్ణయం ఇండిగో మీద పడింది. ఇండిగో కొత్త పైలట్లను తక్కువ సంఖ్యలో నియమించుకుంది. రోస్టర్ ప్లానింగ్ లో తప్పిదాలు చేసింది. వాళ్ళకి వేసేటువంటి షెడ్యూల్స్ కి సంబంధించి తప్పిదాలు అనేవి ఉన్నాయి. నవంబర్లో ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇప్పటిదాకా నవంబర్లో 1232 విమానాలు అనేవి రద్దయ్యాయి. సో ఈ విమానాలకి సంబంధించి ఇమ్మీడియట్ గా అటు పౌర విమానయాన శాఖ స్పందించింది, DGCA కూడా స్పందించింది. వీటిని రెస్ట్ కి సంబంధించి మిగతా వాటికి సంబంధించి పూర్తి స్థిరత్వం ఏదైతే FDTL నిబంధనలు ఉన్నాయో ఫిబ్రవరి 10, 2026 నుంచి వస్తుందని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విమానాలకి సంబంధించి ఏం చేయాలి అనే దాంతో అటు పౌర విమానయాన శాఖ ఇటు సుప్రీంకోర్టుతో పాటుగా రైల్వే శాఖ కూడా డెసిషన్స్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. బట్ ఇండిగో విమానాలు రద్దవడం వల్ల కేవలం ప్రయాణికుల మీదే ఎఫెక్ట్ పడిందా? ఎందుకంటే రద్దయిన విమానాలకి సంబంధించి మేము టికెట్ రేట్లని చెల్లిస్తాము, వాళ్ళకి రిటర్న్ చేస్తాము అని ఇండిగో చెప్పినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక ప్రభావం ఇండిగో మీద కూడా పడింది. ఇండిగో షేర్లు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్తో ఇప్పుడు షేర్ మార్కెట్లో ఉన్నటువంటి ఇండిగో షేర్లు అనేవి గత 5 రోజుల్లోనే 7 నుంచి 8% పడిపోయాయి. మార్కెట్ క్యాప్ అనేది 16,000 కోట్లు నష్టపోయింది. విశ్లేషకులు ఇది దీర్ఘకాలంగా కొనుగోలుకు అవకాశాలు తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సమస్య ఇలాగే కొనసాగితే ఇది ఇంకా పడిపోయే అవకాశం, ఇప్పటికీ 78% తగ్గిపోయింది, అది ఇంకా పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ అనలిస్టులు అయితే చెప్తున్నారు. వేలాది మంది ప్రయాణికుల ఆలస్యాలు రద్దుల వల్ల ఇబ్బంది పడుతూ ఉండడం, వారికి
ఇండిగో సరైనటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో విమానాశ్రయాల్లో ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారు. అందులోనూ పర్టికులర్గా సోషల్ మీడియాలో కనిపిస్తున్నటువంటి విజువల్స్ని బట్టి ఫారిన్ నుంచి వచ్చినటువంటి కొంతమంది ప్రయాణికులు డొమెస్టిక్గా ప్రయాణాలు చేయాలనుకుంటే వాళ్ళ ఈ పరిస్థితిని అర్థం చేసుకోకుండా అక్కడ ఆందోళన చేయడం, ఆ తర్వాత ఇండిగో సిబ్బందితో గొడవలు పడడం, ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఇవన్నీ కూడా ఇప్పుడు ఆర్థికంగా ఇండిగో మీద కూడా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. సరైన సమాచారం ఇవ్వలేదు, చెక్ ఇన్ గేట్ వద్ద వాళ్ళని ఆపేస్తున్నటువంటి పరిస్థితి. ముందుగానే అలర్ట్ చేసో లేకుంటే ముందుగానే ఇండిగో ఈ విమానాలు క్యాన్సిల్ అయ్యాయని చెప్పుంటే అక్కడి దాకా రాకపోయేవాళ్ళు, లేకుంటే ఆల్టర్నేట్ చూసుకునేవాళ్ళు. కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో అప్పటికప్పుడు బుక్ చేసుకొని వచ్చిన వాళ్ళకు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేది ఉంది. సో ఇప్పటికీ ఈ పరిస్థితులు సద్దుమణుగుతాయా అంటే ఇండిగో అయితే ఒక సారీ చెప్పినప్పటికి కూడా పైలట్లను నియమించుకోవడానికి ఇంకొక 2-3 నెలల సమయం పడుతుంది అనేది ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ప్రయాణికులు నిజంగానే తమకి సంబంధించినటువంటి ఫ్లైట్ పనిచేస్తోందా లేదా, వెళ్తోందా లేదా అని తెలుసుకోవడానికి రెగ్యులర్గా ఇండిగో వెబ్సైట్ని అయితే చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సరికొత్త ఈ నిబంధనలు అనేవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి అనే దాన్ని బేస్ చేసుకొని ముందుగానే ప్రాపర్గా ఇండిగో ఎందుకని చర్యలు తీసుకోలేదు, ఉన్నటువంటి పైలట్ల మీదే బోల్డ్ అంత బర్డన్ని ఎందుకు పెట్టింది అనేదే ఇప్పుడు ప్రశ్నలు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే ఇండిగో నుంచి ఆన్సర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తోంది. బట్ సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోంది, ప్రయాణికులకు సంబంధించి ప్రజలకు సంబంధించి వాళ్లకు ఉన్నటువంటి స్వేచ్ఛకి భంగం కలిగింది, ఉల్లంఘనలు అనేవి ఇండిగో చేసింది. కాబట్టి సుప్రీంకోర్టు ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, ఇండిగో దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ రాబోతోంది అనేది కూడా ఒక $1 మిలియన్ క్వశ్చన్ గా మారింది. యాక్చువల్గా ఇండిగో చేసినటువంటి ఈ తప్పిదం అది కేవలం స్వయంకృతాపరాధమా లేకపోతే ప్రయాణికుల మీద బర్డెన్ పడుతోందా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు